బిల్వపత్రం శివునికి ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా? ఈ పవిత్రమైన ఆకు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాతనమైన సాంప్రదాయాల్లో బిల్వపత్రాన్ని పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. సాధారణంగా బిల్వపత్రము 3 ఆకులతో ఉంటుంది కదా. ఈ 3 ఆకులను శివుని త్రినేత్రం, త్రిశూలం వంటి త్రయాలకుల ప్రతీకగా భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఒక భక్తుడు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తూ తనకు లభించిన బిల్వపత్రాలను శివలింగంపై సమర్పించేవాడట. అతని దగ్గర ఖరీదైన పూజ సామాగ్రి లేకపోయినా అతనికి శివుడిపై అపారమైన భక్తి ఉండేదట. అతను ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేసి శుభ్రమైన బిల్వపత్రాలను శివుడికి సమర్పించేవాడట. బిల్వపత్రాన్ని సమర్పించే సమయంలో అతను తన మనసులో అపారమైన భక్తితో ఓం నమఃశివాయ అని జపించేవాడంట. అతని పూజలోని గొప్పతనం పూజ సామాగ్రి కాదు, నిర్మలమైన భక్తితో అతడు శివుణ్ణి పూజిస్తున్నాడని. అందుకే శివుని పూజలో బిల్వపత్రానికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. అందుకే భక్తులు శ్రావణ మాసంలో సోమవారాలలో బిల్వపత్రాన్ని సమర్పిస్తూ ఉంటారు. బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని శివుని నామస్మరణ చేస్తూ భక్తి సాంప్రదాయాలతో బిల్వపత్రాన్ని సమర్పించాలి. మన దగ్గర ఎంత పూజ సామాగ్రి ఉందన్నది కాదు, ఎంత భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తున్నామనేది ముఖ్యము. ఈ కథలో నీతి ఏంటంటే, నిజమైన భక్తికి ఆడంబరం అవసరం లేదు. స్వచ్ఛమైన మనస్సుతో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతుని ఆరాధనలో ఎంతో విలువైనది. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.